బ్రేకింగ్ చూస్తే కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఏలేశ్వరం ఆసుపత్రికి తరలించారు. అయితే పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థుల పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ హుటాహుటిన ఏలేశ్వరం బయలుదేరారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జాయిన్ అవుతున్నారు. కామేశ్వరరావు, ఫుడ్ పాయిజన్ అసలు ఎలా జరిగింది, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు గురుకుల యాజమాన్యం? చూసుకుంటే కనుక ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ సంబంధించిన టిఫిన్స్ అనంతరం కూడా పిల్లలందరూ అస్వస్థకు గురై పడిపోవడం జరిగింది. దానికి సంబంధించి వెనువెంటనే స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయి కూడా వారిని హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ క్రమంలో మొత్తంగా పిల్లలైతే మాత్రం 20 మంది వరకు కూడా విద్యార్థులు అస్వస్థకు గురైనట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఏలేశ్వరం హాస్పిటల్ అయితే కనుక ఒక ఉత్కంఠత ఒక వాతావరణం అయితే మాత్రం నెలకొందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గురుకుల పాఠశాల క్యాంటీన్ ను అపరిశుభ్రత దీనికి కారణం అని చెప్పేసి అయితే మొత్తం పలువురు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో దీని యొక్క హైజీనిక్ క్యాంటీన్ యొక్క హైజీనిక్ గా మెయింటైన్ చేసుకోలేదని చెప్పి గతంలో కూడా కొన్ని అభియోగాలు అయితే మాత్రం వచ్చే అయినప్పటికీ కూడా క్యాంటీన్ యాజమాన్యం కానీ గురుకుల పాఠశాల యాజమాన్యం కానీ ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. గతంలో కూడా ఇటు పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా గతంలో కొన్ని కంప్లైంట్లు అయితే మాత్రం గురుకుల పాఠశాలకు అయితే అందించారు. ఫుడ్ లో క్వాలిటీ లోపిస్తుంది, దాంతో పాటు హైజీనిక్ గా కూడా లేదు. దాంతో పాటు కూడా అక్కడ వండి ఏవైతే ఉందో ఫుడ్ యొక్క సామాగ్రికి సంబంధించినవి కూడా క్లీనింగ్ గా లేదు, పరిసర ప్రాంతాలు కూడా క్లీన్ గా లేవని చెప్పి పలు కంప్లైంట్ అయితే రేజ్ చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఏదైతే ఉందో 20 మంది పిల్లలు అస్వస్థకు గురైన వెంటనే ఒక్కసారిగా బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా కొద్దిగా అలర్ట్ అయితే అధికారులు అలర్ట్ అయ్యారని చెప్పి దీనికి సంబంధించి ఇప్పటికే విజయవాడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. దీనికి సంబంధించి లోకేష్ గారు కూడా వెంటనే పిల్లలను మెరుగైన వైద్యం కోసం బెటర్ హాస్పిటల్ కి జాయిన్ చేయమని చెప్పడం జరిగింది. దీంతో పాటు కూడా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ ఇప్పుడే హాస్పిటల్ కి అయితే మొత్తం బయలుదేరి వెళ్ళారని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.